నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 2వ రోజుకి చేరాయి. ఈ సందర్భంగా విద్యార్థి యోజన మహిళా విభాగం నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ పాల్గొని దీక్షలు విరమింపచేసి మాట్లాడారు. ఇది మెగా డిఎస్సీ కాదు, ఇది మెగా డిఎస్సీ కాదు. నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ భాగంగానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల నుంచి యువజన అధ్యక్షులు శశికుమార్ గారు, ఆ తూర్పు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి గారు, నగర యువజన ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు, అలానే వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితేనేమి, డివిజన్ పార్టీ అధ్యక్షులు అయితేనేమి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళా తల్లులు, అలానే యువత అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిరాదీక్ష చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అలానే కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకటేది ఈరోజు మేము అందరూ కోరుకునేది, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక యువత, అలానే నిరుద్యోగులు, అలానే రాబో తరంలో కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతాయనే భయంతో ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా డిఎస్సి మీద ఇలాంటి అవకతవకలు జరిగినాయి కనుక అవన్నీ పరిగణలోకి తీసుకొని నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఎన్నుపోటు రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా సాక్షాత్తు నీ కుమారుడు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు తక్షణమే పరిష్కరించే దిశగా వెళ్ళకపోతే రాబో రోజుల్లో అన్ని శాఖల్లో కూడా ఇలాంటి తప్పిదాలు జరిగితే రాబో రోజుల్లో మీ పార్టీ కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ అంధకారంలో పోయే పరిస్థితి ఉంది. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అదే నిరూపించి అన్ని ఆధారాలతో మీకు చెప్పి చూపించాడో అవన్నీ కూడా పరిగణన తీసుకోండి. 25,000లో 9,000 తీసేసి కేవలం 16,000 వాళ్ళు పెట్టి దానికి ఒక పెద్ద పేరు ఏంటంటే మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది 25,000, అంటే 25,000 ఎక్కడ 16,000 ఎక్కడ ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ మెగా డిఎస్సి పెట్టి దాంట్లో అవినీతి అక్రమాలు, ఆ అవినీతి అక్రమాలు కూడా ఏంటంటే కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకు పనిచేసిన వాళ్ళకే ఉద్యోగాలు. మెగా డిఎస్సి ఎందుకంటే వాళ్ళ పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఉద్యోగాలు. మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు 1,25,000 పైచులకు మనం ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఎంక్వైరీ కూడా పడలేదు, ఏ ఒక్క ప్రజా సంఘాలు కూడా మనల్ని విమర్శించలేదు. ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి విమర్శలే. ఆ విమర్శలు వాళ్ళు తట్టుకోలేక మనం ఎక్కడ ధర్నాలు పెట్టినా ఆ ధర్నాలని నిన్న చూసుకున్న మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు స్వయంగా వెళ్ళి ఆ ధర్నాని వాళ్ళు కూల్చేసి అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ విజయవాడలో బోండా ఉమా గారు అన్యాయంగా మనం శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే వాళ్ళకి ఎందుకండి, వాళ్ళు తప్పు చేయకపోతే మన మీద ఎందుకు దాడి చేయాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి, యావత్ ప్రజానికం కూడా ఆలోచించాలి. వారు తప్పు చేయనప్పుడు మన మీద దాడి ఎందుకు చేయాలి? వారు తప్పు చేశారు కాబట్టి మన మీద దాడి చేస్తున్నారు. అంటే వాళ్ళు పెట్టింది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఇది వెరీ క్లియర్ గా అర్థమైపోయింది. గుంటూరు చంద్రమౌళి నగర్ లోని రవీంద్రరాజు చెస్ అకాడమీ క్రీడాకారిణి చల్లా నిహారిక ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ గా సత్తా చాటుతోంది. ఇటీవల సెర్బియా, హంగేరీ, స్పెయిన్ దేశాల్లో జరిగిన పోటీల్లో ప్రతిభ కనపరచడంతో శుక్రవారం రవీంద్రరాజు చెస్ అకాడమీలో ఆమెకు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా నిహారికతో పాటు ఆమె తల్లిదండ్రులను రవీంద్రరాజు సత్కరించి మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా నిహారిక తమ వద్ద శిక్షణ పొందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్ లో ప్రోత్సాహం అందించాలని అన్నారు. నిహారిక మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఆడుతుంటే గెలుపులే తలుపులు తడతాయని అన్నారు.
రవీంద్రరాజు చెస్ అకాడమీలో ఈ ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే, మా స్టూడెంట్ నిహారిక ప్రౌడ్గా ఫీల్ అయ్యే మా స్టూడెంట్ చల్లా నిహారిక ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించింది. ఈ నెలలో జరిగిన టోర్నమెంట్స్, లాస్ట్ టోర్నమెంట్లో తను 3 నామ్స్ ఫినిష్ చేసుకొని టైటిల్ సాధించింది. సో తను ఈ విషయం అందరికి తెలియజేయాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. గత 12 years నుంచి కూడా తను చాలా డెడికేటెడ్గా ఈ చెస్ స్టార్ట్ చేసి మన అకాడమీలో స్టార్ట్ చేసి చాలా కృషి చేసింది. తను టైటిల్ సాధించడం, మాస్టర్ టైటిల్ సాధించడం కోసం. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ తన ప్రతిభా పాఠవాలతో టైటిల్ సాధించింది. ఈ విషయంలో మేము చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. సో భవిష్యత్తులో కమింగ్ నియర్ ఫ్యూచర్లోనే తను ఉమెన్ గ్రాండ్ మాస్టర్ కూడా సాధిస్తుందని మాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సాధిస్తుంది కూడా. అలాగే నెక్స్ట్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా సాధిస్తుంది. తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ, తనకున్న టాలెంట్తో కానీ ఖచ్చితంగా సాధిస్తుంది. సో ఈ విధంగా అచీవ్మెంట్ రావటానికి కృషి చేసిన తల్లిదండ్రులు కూడా మేము ఖచ్చితంగా అభినందించాలి. తల్లిదండ్రులు వాళ్ళు చాలా కన్సిస్టెన్సీతో, చాలా నమ్మకంతో, ఎంత కష్టమన్నా సరే ఓర్చుకొని వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేయటం అనేది చాలా ఇన్స్పైరింగ్ విషయం. మన రమేష్ గారు, చల్లా రమేష్ గారు, అలాగే వాళ్ళ మదరు కూడా ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక ఏదైనా అచీవ్ చేసే విషయంలో వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేయటం, తనకి ఎప్పటికప్పుడు తనకి వాళ్ళు అండగా నిలవడం జరిగింది. సో వాళ్ళని కూడా ఖచ్చితంగా అభినందించాల్సింది. ఇలాగ తల్లిదండ్రులు కూడా వీళ్ళలాగా మన తల్లిదండ్రులను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా. అప్పుడు మనకి అచీవ్మెంట్స్ సాధ్యం అవుతాయి కూడా. ఇండియాలో నేషనల్ టీమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది 2025లో. అది అహ్మదాబాద్లో, గుజరాత్లో జరిగింది. బెస్ట్ ఎక్స్పీరియన్స్, మంచి ప్లేయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. గ్రాండ్ మాస్టర్తో ఆడాను బాగానే. ఈ మధ్య ఇంకా ఎక్కువ నా రేటింగ్ ఎక్కువ అవడం వల్ల టైటిల్ ప్లేయర్స్ ఎక్కువ పడుతున్నారు. సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అనాలిసిస్ చేసేటప్పుడు కానీ చాలా పాయింట్స్ చెప్తూ ఉంటారు. లైక్ సుపీరియారిటీ ఏం చూపించరు, నేను గ్రాండ్ మాస్టర్ అది ఇది అని. అండ్ ఆఫ్టర్ ది గేమ్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. వీ విల్ గో ఫర్ అనాలిసిస్. సో వాళ్ళు ఈ వేరియేషన్స్ అనుకుంటారు, అది అంతా చెప్తారనమాట. దట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. పెద్ద ప్లేయర్ మీద ఆడింది ఏమైనా బెస్ట్ ప్లేయరా? అహ్మదాబాద్లో గుజరాత్ GM ఓపెన్ టోర్నమెంట్ జరిగింది 2017లో. గరియేఫ్ టైమూర్ అని 26+ రేటింగ్ తంది. అప్పుడు ఆడటం జరిగింది 2017లో. ప్రో అక్కడ ఉన్నారు గారు. అతని అటాకింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఇండియా వాళ్ళు వీ కెన్ సే హంపీ అండి. షీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. ఆఫ్లైనే తీసుకున్నాను. అండ్ వాట్ ఎవర్ నాలెడ్జ్ టిల్ డేట్ ఐ హ్యావ్, ఇది సార్ నుంచే వచ్చింది. యూస్ టు సే 7 hours 8 hours సెషన్స్ అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ వాస్ నెవర్ బోరింగ్ యాక్చువల్లీ. అన్ని గంటలు ఉన్నా కూడా ఇట్స్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ప్రతిరోజు ఏం నేర్చుకుంటామా అనే దానికి ఒక పాయింట్కి లైక్ ఎవ్రీ డే దేర్ ఇస్ సంథింగ్ న్యూ. చాలా ఎగ్జైట్మెంట్ అంతా ఉండేది ట్రైనింగ్ సెషన్స్లో. ఎప్పుడు బోరింగ్గా స్ట్రెస్డ్గా ఎప్పుడు అనిపించేది కాదు. ఫాదర్ మదర్ నుంచి నీకు ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? ప్రెజెంట్ వాళ్ళు గుర్తు చెప్పమ్మా.
వాళ్ళు ఏం చేస్తారు? మా అమ్మ ఏం ఫాదర్ చేస్తుంది? చల్లా రమేష్ గారు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. మమ్మీ గడ్డం చిన్నపుల్లమ్మ గారు ఒకప్పుడు సీతారామయ్య హై స్కూల్లో టీచర్గా పనిచేశారు. ఇప్పుడు హౌస్ వైఫ్గానే ఉంటున్నారు. ఒక అన్న నాకు చల్లా పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఐపీఎస్ అయ్యి ఇప్పుడు ఏపీ క్యాడర్లోనే అలాట్మెంట్ ట్రైనింగ్లో ఉన్నారు. మమ్మీ చాలా సపోర్టివ్ నాకు చిన్నప్పటి నుంచి. మై ఫ్యామిలీ ఈజ్ రియలీ సపోర్టివ్. టోర్నమెంట్స్కి తిప్పడం కానీ కోచింగ్కి తీసుకెళ్ళటం కానీ అన్నీ చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు అంతా. ఫైనాన్షియల్గా కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ చాలా సపోర్టివ్. పేరెంట్స్ కానీ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ. గుంటూరులో ధృతి B2 ఎక్స్పో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. అమరావతి రోడ్ బండ్లమూడి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఎక్స్పోను ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్ విధానంలో ఎక్స్పో ఏర్పాటు చేయడం శుభపరిణామమని కొనియాడారు. ధృతి B2 ఎక్స్పో 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎక్స్ నిర్వహణ కమిటీ ప్రతినిధులు హేమంత్, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ రమణ యశస్వి, ఆర్ లక్ష్మీపతి, శ్రీధర్, రవి, గంగాధర్, శివరామకృష్ణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని చేసిన B2 కమర్షియల్గా చాలా పెద్ద ప్లేసు. ఆంధ్రప్రదేశ్లోనే 3వ స్థానంగా ఉన్నటువంటి గుంటూరుని వ్యాపారపరంగా మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ధృతి B2 ఎక్స్పో పేరుతో ఇక్కడ 140 స్టాల్స్తో ప్రతి ఒక్కరు కూడా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర నుండి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ దగ్గర నుండి అనేక రకాలుగా కనెక్ట్ చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి ఆర్గనైజర్స్కి ఉన్నటువంటి డాక్టర్ హరికృష్ణ గారికి, అలాగే శ్రీధర్ గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ఇటువంటి అవకాశాలని ప్రతి ఒక్క యువకుడు కూడా విజిట్ చేసి దీంట్లో ఈరోజు బిజినెస్లో వస్తున్నటువంటి మార్పులను అవగాహన చేసుకొని తద్వారా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యాపారం అనేది అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు దేశ ప్రధానమంత్రి దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా బిజినెస్ని అట్రాక్ట్ చేయడానికి దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు. సో యువకులు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఇటువంటి ఎక్స్పోస్ని యూటిలైజ్ చేసుకొని తప్పకుండా బిజినెస్ సైకిల్లో ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మనకి గుంటూరులో ఫస్ట్ టైం మన B2 ఎక్స్పో పెట్టడం జరిగింది. ఆగస్ట్ 6, 7, 8 తారీఖులు. ఇది కూడా మంచి విజయవంతంగా జరుగుతుంది. ఈ ఎక్స్పో అనేది మనది మెయిన్గా వచ్చేసి ఓపెన్ ల్యాండ్స్ అండి. వెంచర్స్ అన్నీ కూడా మెయిన్గా మనకున్న వెంచర్ లొకేషన్స్ వచ్చేసి రావెల, నరుకులపాడు, గుంటూరు సిటీ లిమిట్స్, ఇవన్నీ కూడా మనకి APCRDA మరియు రెరా అప్రూవ్ జరిగింది. అన్నీ కూడా గుంటూరులో ఉన్న గొర్రెలపాలెం మాత్రం మనం మార్టిగేజ్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. వితిన్ 3-4 మంత్స్లోనే కంప్లీట్ డెవలప్మెంట్స్ అన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తామండి. మనకి మన న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా, అక్కడ కూడా మనకి ఒక వెంచర్ ఉంది, రావెల వెంచర్ కూడా మనం రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా మనకి APCRDA మరియు రెరా అప్రూవల్ వచ్చింది. ఇంకోటి వచ్చేసరికి మనకి అమరావతికి దగ్గరలో నరుకులపాడు విలేజ్లో ఒక 12 acres వెంచర్ ఉందండి. అది కూడా కంప్లీట్గా డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి APCRDA మరియు రెరా అప్రూవల్ రావడం జరిగింది. మనకి ఇంకోటి కొత్తగా లింగాపురంలో రాబోతుంది 50 acres అండి. దానికి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది అవుట్ సైడ్ ఆఫ్ ORR జోన్లో ఉంది కాబట్టి లింగాపురం కూడా వస్తే ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాము. ఇక్కడ మెయిన్ వచ్చేసి ధృతి హాస్పిటల్ బ్రాండింగ్ ఎక్స్పో 6th, 7th, 8th జరుగుతుంది. ఈ స్టాల్ అంటే రేవూరు హరికృష్ణ గారు డాక్టర్ గారు ఇక్కడ ఆయన చేసే సర్వీస్ 20 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఆయన మెయిన్గా డయాబెటీస్, థైరాయిడ్ అన్నీ చూస్తారు. వైరల్ ఫీవర్స్ కానీ అన్ని HIV కేసులు కూడా అన్నీ ట్రీట్ చేస్తారు సార్. దట్టు మనకి లక్ష్మీపురంలో డెంటల్ క్లినిక్ కూడా ఉంది. దాంట్లో లక్ష్మీ మేడం చేస్తారు డెంటల్ సంబంధించి. అవి దీనికి స్పెషల్గా ఇక్కడ మన క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో బ్లడ్ టెస్ట్లు అవి అన్నీ ఫ్రీ ఆఫ్ ద కాస్ట్ చేస్తున్నారు. జనరల్ మెడిసిన్ సార్ మెయిన్గా ప్రతి ఒక్కటి
డయాబెటీస్, థైరాయిడ్, వైరల్ ఫీవర్స్, షుగర్స్కి అన్నీ ప్రతి ఒక్కటి ట్రీట్ చేస్తారు. మెయిన్గా అంటే ప్రతి ఒక్కటి జనరల్ మెడిసిన్ ప్రతి ఒక్కటి చూస్తారు సార్. అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామివరమ జయంతి శుక్రవారం కలెక్టరేట్లో జరిగింది. జేసీ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ లక్ష్మణ స్వామివరమ రాష్ట్ర స్థాయి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. నల్లపడలోని చందన నర్సింగ్ కళాశాలలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శనక్కల రాజీవ్ కుమారి మాట్లాడుతూ శిశువుల సమగ్ర ఎదుగుదలకు తల్లిపాలే బలమైన పునాది అని స్పష్టం చేశారు. ప్రసవించిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు పట్టడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొదటి పసుపు పాలు శిశువుకు రోగ నిరోధక శక్తిని ప్రసాదించి మొదటి టీకా వంటివని అభివర్ణించారు. Today, first it gives me immense pleasure to be here with you, all of you, especially all of you are nurses. So it gives me, I'm very happy to be with you all. Today, as already your madam has told, it is World Breastfeeding Week. So every year in August 1st to 7th, we celebrate every hospital, everywhere, and especially nurses, we should celebrate World Breastfeeding Week. It's not for the whole month, it is only for 1 week. It has been started in 1992. First, it was started in 1992 with an initiative saying that all the hospital staff, healthcare system should know what is breastfeeding, how to start breastfeeding, and everyone should have a knowledge about breastfeeding. So that was baby friendly initiative was the theme at that time. So every year there are many themes. This year theme is breastfeeding for sustainable start of life, strengthen that works. All of you write in your books, because at the end of the topic you should tell me what is the theme. What is the theme? Breastfeeding for a sustainable start in life, strengthen that works. Okay, so you all have a major role in this. I'll ask you few questions. Who is the first person who stands with the pregnant woman after delivery? Doctor or nurse? Nurse. And who is the person who answers all her questions in the midnight? Nurse. Who is the person who gives the baby to the mother? And if she is anxious at that time, who helps her? So only nurse plays a major role in breastfeeding. So that is the reason why we have come to you to teach about breastfeeding. You are all very young, very small, and most of you will not know what is the importance of breastfeeding. Unless you become more senior, you are experiencing after, when you come across women who have delivered. Until then you will not have much knowledge. Now you got to know what are the benefits to the mother, what are the benefits to the mother, and what are the benefits to the baby. Okay? What is the theme of the World Breastfeeding Week 2026? Sustainable for life and strengthen that work. So, as said by madam, the breastfeeding is the first milk or the whole food that mother feeds to her baby. In the whole world, nothing can replace that mother's milk. Now we all got to know
This is the benefit, this is the mother milk. When will you start giving mother's milk? How will you train the other mothers who comes to you? When you will train? Or when you will tell? Will you tell after 1 month you will give to the milk to the baby? No, you can give after you relax and you sleep, and next after 24 hours will you give to the baby? Tell me, when will you initiate? Immediately after birth, that is within 1 hour. That is called golden hour. Next, how long will you make her to continue the breastfeeding? 6 months. Exclusively. No other formula pills, no other honey or sugar or any other kitchen foods. Okay? And till when you will tell them to continue? Till 6 months you will tell her, oh, give only your milk. And then afterwards will you tell her, it's okay, you are given for 6 months, it's okay, it's no need, now you can do anything. Will you tell her? No. Then what will you tell? You should continue as long as possible, but at least up to 2 years. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.